టీడీపీ అధినేత చంద్రబాబు ముందు చూపు తమ తరానికి దారి చూపిందని, భవిష్యత్తుకు కూడా మంచి జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని సిబిఎన్ ఫోరం సభ్యులు స్పష్టం చేశారు. అందుకే ఆయనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో దళిత గళం వినిపించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, రైతులు, నిరుద్యోగుల సమస్యలను ప్రజలకు వివరించారు. ప్రజలు కూడా ఒక్కసారి చంద్రబాబు పాలన గుర్తు చేసుకుని మళ్లీ ఆయనను సీఎం చేయాలంటున్న సిబిఎన్ ఫోరం ప్రతినిధులతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. దళిత గళం పేరుతో భారీ ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత సభ ద్వారా కూడా ప్రజల్లో ఆ చైతన్యం తీసుకురావడంతో పాటు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో దళితులను ఏ విధంగా వంచారు, ఏ విధంగా దాడులు చేశారు, ఏ విధంగా నిందితులను కాపాడారంటే అంశాలపై కూడా లోతైన విశ్లేషణ చేస్తూ ప్రజలకు చేరువవుతే విధంగా కూడా సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని భవిష్యత్ కార్యాచరణ అంటే ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్న అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు సిబిఎన్ ఫోరం ప్రతినిధులు ఉన్నారు. మేడం నమస్తే అండి. చెప్పండి అండి, మీరు మామూలు రెగ్యులర్గా మీరు వృత్తిరీత్యానే చాలా బిజీగా ఉంటారు, కానీ ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? మీరు ఈ ఫోరం ద్వారా ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు అక్రమ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత మేమందరం డిఫరెంట్ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేశాము. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఎందుకంటేనండి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అనేది పక్కన పెడితే మన ఏపీ ఏంటి అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్గా అందరికీ అనిపించింది. సో మన ఉనికి కోసం మేము పోరాడాలి అనిపించింది. దానికోసమే సిబిఎన్ ఫోరం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే 2047 విజన్ అనేది చంద్రబాబు నాయుడు గారు మనకు ఒకటి కల్పించి 2014 నుంచి 2019 వరకు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అవి ఎలా ఆగిపోయినాయి మనందరం చూస్తున్నాం. అంటే 2047కి బ్రేక్ ఏదైతే పడిందో అది బ్రేక్ పడకూడదు. మా నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఇక్కడ ఆంధ్రాలో ఉందో వాళ్ళందరికీ ఇప్పుడు కూడా ఉపాధి అవకాశాల కోసం యువత అంతా పక్క రాష్ట్రాలకు పోతుంది. ఇంతకుముందు మెడ్రాస్ వెళ్ళాం, తర్వాత హైదరాబాద్ వెళ్ళాం. ఈ రోజు కూడా మన స్టేట్ లో మనం ఏం చేసుకుంటున్నాము అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో దానికోసమని సిబిఎన్ ఫోరం 2047 విజన్ 2047 అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే సిబిఎన్ ఫోరం నుంచి మేము డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. మై ఓట్ ఫర్ సిబిఎన్ అని, ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అని చెప్పి, అంటే యువత తన ఓటుని ముందు ఎవరికి వినియోగించుకుంటే తన భవిష్యత్తు బాగుంటుంది అనేది చెప్పడం దాని ముఖ్య ఉద్దేశం. అలాగే వాళ్ళకి 2047 విజన్లో వాళ్ళు ఒక పార్ట్ అయినప్పుడు ఆ విజన్ చూసినప్పుడు వాళ్ళకి ఆ ఫస్ట్ ఓట్ ఎందుకు వేసాము అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే స్త్రీ శక్తి అని చెప్పి నెల్లూరులో చేశాము. మహిళలు ఎంత ఇంపార్టెంట్ ఈ 2024 ఎలక్షన్స్కి చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడవటానికి మహిళల పాత్ర ఎంత ఉంది అనేది చెప్పడం దాని ముఖ్య ఉద్దేశం. అలాగే ఈరోజు దళిత గళం అనేది ఈరోజు దళితుల మీద జరుగుతున్న అక్రమాలు, ఎన్నో అరెస్టులు, అంటే రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగంలో ఉన్న హక్కు, మన ప్రజాస్వామ్య దేశంలో మన హక్కుల కోసం మనం పోరాటం. సో ఆ హక్కుల కోసం పోరాడే ఇది కూడా మనకు లేకుండా పోతుంది. ఇప్పుడు సుధాకర్ గారు ఆయన కరోనా టైంలో అందరికీ మాస్కులు ఉండాలి అనే ఒక మాట చెప్పినందుకు ఆయన పిచ్చివానిగా చిత్రీకరించి ఎలా చేశారు అనేది అందరం చూసాం. అంటే ఈ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే తప్ప, ప్రశ్నిస్తేనే కేసులు పెట్టేస్తారా అంటే? అలాగే ఇప్పుడు ఇంకోటి చూసాను, నేను ఇప్పుడే విన్నాను. అయితే ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ప్రజల్లోకి వెళ్ళి అందరి అభిప్రాయాలు, ఆలోచనలు తీసుకుంటున్నారు. మీ సిబిఎన్ ఫోరం ప్రజల్లో అసలు మీరు గమనించింది ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దళితులు కావచ్చు, ఇతర వర్గాలు, రైతు వర్గం కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అందరి మీద ఇదే పరిస్థితి ఉంది. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ప్రజలు ఏమంటున్నారు? మీరు ప్రజల్లో గమనించింది సార్? ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు 2024 ఎలక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, ప్రజలకు అన్నీ తెలుసు, ఏం జరుగుతున్నాయో వాళ్ళకి తెలుసు. 2024 ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, 2019 నుంచి 2024 వరకు ఎలా జరిగింది, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పొందారు, ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు. పథకాలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ చేస్తున్నాము అని చెప్తా ఉన్నారు. సరే, మీరు సంక్షేమ పథకాలు చేస్తున్నారు, కానీ ఏపీ అభివృద్ధి ఏది? ఏపీకి వచ్చే ఇన్కమ్ ఏది? ఎన్ని అప్పులు తెస్తారు? ఒక్కొక్క మనిషి మీద ఎన్ని అప్పులు ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఇన్కమ్ తెచ్చి సంక్షేమ పథకాలు ఇవ్వటం అనేది ఒకటి, కానీ మీరు ఇన్కమ్ తేవట్ల. ఏపీకి డెవలప్మెంట్తో ఇన్కమ్ తెచ్చి పెట్టకుండా సంక్షేమ పథకాలు అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు అని, అంటే ఇస్తున్నామని మీరు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటారు మోసం చేస్తున్నారు అని. అన్ని వర్గాల వరకు న్యాయం జరుగుతుందనే ఒక స్లోగన్తో ఈరోజు సిబిఎన్ ఫోరం ఇలా అడుగులు వేస్తుందని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా చంద్రబాబు సీఎం అవడం ఖాయమని, రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని వీరంతా అదే విశ్వాసంతో, నమ్మకంతో పనిచేసినట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. గుడెన్స్ నాగరాజ్తో ప్రసాద్, ఎవరాంధ్రజ్యోతి, నందిగామ నుంచి.